ప్రైమ్ టైమ్ న్యూస్ నేను షీలా. ఏపీ కళల రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించిన మహోజ్వల ఘట్టానికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. 58,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. 2 రైల్వే లైన్లను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సభా వేదికపై ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సన్మానించారు. ధర్మవరం శాలువాను కప్పి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. మోడీ పర్యటన సందర్భంగా అమరావతి ప్రాంతం పండుగ శోభను తలపించింది. ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. అమరావతి ఒక నగరం మాత్రమే కాదని, అమరావతి ఒక శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అమరావతి అభివృద్ధికి సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అన్నారు. తల్లి దుర్గా భవానీ, కొల్లు విన్నాయి పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందముగా ఉన్నది. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిक प्रदेश का మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతి ఒక నగరం కాదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దివ్య శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వెలగపూడిలో ఏర్పాటు చేసిన రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సుమారు 60,000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు డిజిటల్ శిలాఫలకాలు ఆవిష్కరించారు. అమరావతి నగర నిర్మాణంలో మౌలిక సదుపాయాల కల్పనతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. జాతీయ రహదారులతో జిల్లా కేంద్రాలను అనుసంధానం చేయడంతో రవాణా వ్యవస్థ మెరుగవుతుంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है. एक नया अमरावती, एक नया आंध्र. अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है. आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है. ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश के आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है. हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है. ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है. स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी. अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे. इंफॉर्मेशन टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस, ग्रीन एनर्जी. అమరావతి రాజధాని పునః ప్రారంభోత్సవం జరిగిన రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గత 5 సంవత్సరాలు రాజధాని పనులు నిలిచిపోయాయని, విధ్వంసం జరిగింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ప్రధాని మోడీ అమరావతి రాజధాని పునః
ప్రారంభం చేస్తున్నారంటే ఇంత మంచి రోజు చరిత్రలో ఇంకోటి లేదని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదులను అంతం చేయడానికి కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయంలో తాము ప్రధానికి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈరోజు భారతదేశం మొత్తం మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సంపూర్ణంగా సమర్థించే పరిస్థితిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఒక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ, ఒక ఇండస్ట్రీ, ఒక కాన్స్టిట్యుయెన్సీ, ఒక కంపెనీకి దేనికైనా ఎఫెక్టివ్ లీడర్ ఉంటే ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది. టుడే ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ right time, right leader for the nation. That is Narendra Modi ji. Very strong leader, balanced leader. Prapancham mottam all over the world, people are accepting his leadership. That is the greatness of Narendra Modi ji. With Modi ji model, welfare, development, empowerment, a new India is emerging. In this year, last 10 years, people have been empowered and 15 crore people have been brought out of poverty. That is his greatness. One side development, one side eradication of poverty. That is the philosophy, ideology of our Prime Minister. Recently, always what all you talk is keeping nation first, not individual interest, anybody personal interest, only national interest. Sir, we are all proud of you. Yesterday cabinet, you have taken one more revolutionary decision, that is caste census. It is a big game changer. I am confident you wanted to help the poorest of the poor, and also you want to bridge the gap between haves and have-nots. It is all possible only with you, with your public policies. ప్రజల ఆత్మ గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే ఇది ఒక చరిత్ర. అలాంటి నిర్మాణం తలపెడితే దానిపైన మనం చూశాం విధ్వంసం 5 సంవత్సరాలు. ఇక్కడ రైతులున్నారు, రైతు కూలీలున్నారు, రైతు మహిళలున్నారు, వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లనే ఈ రోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అమరావతి రైతుల త్యాగాలు మర్చిపోలేనివన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గడిచిన 5 ఏళ్లుగా రైతులు లాఠీ దెబ్బలు కూడా తిన్నారని చెప్పారు. అమరావతి రాజధానిగా ఉంటుందని ఆనాడు మాట ఇచ్చామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మళ్లీ ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభించుకున్నామని చెప్పారు. అమరావతి రైతుల త్యాగాన్ని గత ప్రభుత్వం విస్మరించింది అన్నారు. అమరావతి ప్రస్తుత స్థాయి రాజధానిగా ఆవిర్భవిస్తోంది అన్నారు. సైబరాబాద్ ను చంద్రబాబు ఎలా సృష్టించారో అమరావతిని కూడా అలాగే అభివృద్ధి చేస్తారని చెప్పారు. దేశంలో ఉగ్రదాడి అనంతరం క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రధాని మోడీ మన కోసం అమరావతి వచ్చారని చెప్పారు. ఏపీపై మోడీ నిబద్ధతకు ఇదే నిదర్శనమన్నారు పవన్ కళ్యాణ్. దివిసీమ తుఫాన్ వచ్చి అందరి ఆశలను తుడిచిపెట్టేసినట్టు గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నువ్వు నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. గత 5 ఏళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో రోడ్ల మీదకు వచ్చి 5 కోట్ల ప్రజల తరపున రైతులు, మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడిన గాయాలు ప్రతి ఒక్కటి మా మనసులో ఉంది. ఆ రోజున దివ్యాంగులను కూడా లాఠీ దెబ్బలు నా గుండెలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆ బాధ మేము మర్చిపోలేదు, ఎవరిని మర్చిపోనివ్వలేదు. అందుకని దానికి సజీవ సాక్షి ఈ రోజున తిరిగి పునఃప్రారంభానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాక. ఆ రోజున మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు.
ఒక్క పాకిస్తాన్ కాదు 100 పాకిస్తాన్లు వచ్చినా భారత్ను ఏమీ చేయలేరని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. భారత్ దగ్గర మోడీ అనే మిసైల్ ఉంది అన్నారు. అమరావతి పునఃనిర్మాణ సభలో అమరావతి నమో అని 2 సార్లు అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన లోకేష్ నమో కొట్టే దెబ్బకు పాకిస్తాన్ దిమ్మ తిరగడం ఖాయమన్నారు. భారత గడ్డిపై గడ్డి మొక్క కూడా పీకలేరన్నారు. మోడీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానమన్నారు. గత ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేసింది అన్నారు. 3 రాజధానుల పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టించారని విమర్శించారు. అమరావతికి ప్రజలంతా అండగా నిలిచారన్నారు. ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా అమరావతి రైతులు తగ్గేది లేదు అన్నట్లుగా పోరాడారని గుర్తు చేశారు. చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోకుండా రాష్ట్రాన్ని నిలబెట్టారన్నారు. 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనం చూసాం. మన సిబిఎన్ పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానులంటూ 5 సంవత్సరాలు గడిపేశారు. 8 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు జై అమరావతి అంటూ జెండా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం మనందరం చూసాం. జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు వేశారు. జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు. జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఎన్ని అరాచకాలు చేసినా నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్నూలు గుంటూరు ప్రధాన జాతీయ రహదారిపై బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మకూరు మండలం సిద్దాపురం చెరువు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదోనికి చెందిన సుమారు 25 మంది భక్తులు బొలెరో వాహనంలో శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఆదోని ఇందిరానగర్ కు చెందిన చంద్రమ్మ, గిడ్డయ్య, శశికళ, లక్ష్మి ఉన్నారు. ఆత్మకూరు సీఐ రాము ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదంలో గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢిల్లీలో జరిగిన మొట్టమొదటి సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర అంశాలపై సిడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బీసీలకు 42% రిజర్వేషన్ల చట్టానికి ఆమోద ముద్ర వేసిన గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం దేశానికి రోల్ మోడల్ కలిగించిందని, బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 47% రిజర్వేషన్లు చట్టం చేసి చరిత్ర సృష్టించింది అన్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నడూ కులగణన గురించి ఆలోచించని బీజేపీ నేతలు తెలంగాణను మోడల్ గా తీసుకుని కేంద్రం కులగణన చేపడుతుంటే జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారంటూ విమర్శించారు. సింహాచలంలో 7 భక్తులు చనిపోవడం దురదృష్టకరమన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఘటనకు కారణమైన ఏ ఒక్కరిని కూడా వదలమని హెచ్చరించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మరణాలన్నీ రాజకీయ హత్యలేనా అని ప్రశ్నించారు. బాధ్యత గల రాజకీయ పార్టీగా వైసీపీ నాయకులు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాల్సింది పోగా సున్నితమైన దుర్ఘటనను రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని గంటా మండిపడ్డారు. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగనున్నాయి. మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు లండన్లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ చైర్పర్సన్ జూలియా ఇవెలిన్ మోర్లీ హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జూలియా మోర్లీకి సాంప్రదాయబద్దంగా ఘన స్వాగతం పలికారు అధికారులు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లు, మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పర్యటించే ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లు, ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లీ సంబంధిత ఏజెన్సీలు, వివిధ విభాగాలతో సమీక్షించనున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్ కేసులో కాంట్రాక్టర్ మొయినుద్దీన్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ కేసు నమోదు తర్వాత దుబాయ్ పారిపోయిన కాంట్రాక్టర్ మొయినుద్దీన్ తాజాగా దుబాయ్ నుంచి హైదరాబాద్ తిరుగు రావడంతో అరెస్ట్ చేశారు. ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారుల సాయంతో మొయినుద్దీన్ ను అదుపులోకి తీసుకున్నారు. గొర్రెలు కొనుగోలు చేసి వాటి యజమానులకు డబ్బులు ఇవ్వకుండా మొయినుద్దీన్ ఎగ్గొట్టి దాదాపు 700 కోట్ల నిధులు పక్కదారి పట్టించారని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు మొత్తం 17 మందిని అరెస్ట్ చేసిన ఏసీబీ తాజాగా ప్రధాన నిందితుడిగా ఉన్న మొయినుద్దీన్ ను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ మదర్సాలలో బంగ్లాదేశీయులు ఉంటున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. తెలంగాణలో విచ్చలవిడిగా కొత్త మదర్సాలు పుట్టుకొస్తున్నాయని, వాటిలో ఎన్నింటికి అనుమతులు ఉన్నాయో వివరాలు చెప్పాలని సీఎం రేవంత్ కు లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు. తన పార్లమెంటు పరిధిలోని ఇస్నాపూర్లోనే 247 మంది నేపాలీలకు ఆధార్ కార్డులు ఇచ్చారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశీయులను వెనక్కి పంపాలని ఆదేశాలిచ్చిన నేపథ్యంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి పంపించేయాలన్నారు ఎంపీ రఘునందన్ రావు. హైదరాబాద్ లో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతోంది. ఈ నెల 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పిఎస్ ను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లోని చెరువులు, పార్కులు కబ్జా కాకుండా వాటిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రా వచ్చి రాగానే పలు ప్రాంతాల్లో పార్కులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలపై విరుచుకుపడింది. పలు చోట్ల అక్రమ కట్టడాలను హైడ్రా కుప్పకూల్చింది. హైడ్రా పిఎస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు భారీగా వచ్చే అవకాశం ఉంది. గతంలో వేరే పోలీస్ స్టేషన్స్ లో నమోదైన కబ్జా కేసులు కూడా హైడ్రా పోలీస్ స్టేషన్ కు బదిలీ కానున్నాయి. చెరువులు, కుంటలు, భూముల కబ్జా కేసులు ఇక నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్స్ లోనే నమోదు కానున్నాయి. అనంతపురంలోని ట్రెల్లిస్ పాఠశాలలో ఇస్రో స్పేస్ సెంటర్ ఏర్పాటు చేశారు. స్పేస్ సెంటర్ ను ఇస్రో డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ ప్రారంభించారు. స్కూల్ ప్రతినిధులతో కలిసి స్పేస్ సెంటర్ ను పరిశీలించారు. విద్యార్థుల కోసం ఇస్రో స్పేస్ సెంటర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇస్రో స్పేస్ సెంటర్ గురించి తెలుసుకోవాలి అన్నారు. విద్యార్థి దశ నుంచే ఇస్రో విధి విధానాలు తెలుసుకోవాలని నీలేష్ కోరారు. ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని అభివృద్ధి సాధించాలని విద్యార్థులకు నీలేష్ సూచించారు. సింహాచలంలో గోడ కూలిన ఘటనపై అన్ని వర్గాలను విచారించిన కమిటీ రేపు ప్రభుత్వానికి నివేదిక అందివ్వనుంది. ప్రమాద స్థలంలో విచారించిన కమిటీ ఇటు అధికారులను, అటు కాంట్రాక్టర్లను విచారించి వివరాలు సేకరించారు. గోడ కట్టేందుకు ఎవ్వరూ అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేదని కమిటీ విచారణలో తేలిందని మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, విచారణ కమిటీ చైర్మన్ సురేష్ కుమార్ తెలిపారు. ఆలయాధికారుల నోటి మాటతో కాంట్రాక్టర్ ఎలాంటి సాంకేతిక నిపుణుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకోకుండా త్వరితగతిన గోడ నిర్మాణం చేపట్టి చేతులు దులుపుకున్నట్లు కమిటీ విచారణలో వెల్లడైంది. ఆలయ మాస్టర్ ప్లాన్ లో అవసరాలకు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు ఉండడంతో గోడ కట్టడంలో ప్రమాణాలు పాటించలేదు అనే విషయాన్ని విచారణ కమిటీ గుర్తించింది. విచారణ కమిటీ సమర్పించే నివేదికతో ఎవరిపైన చర్యలు తీసుకునే విధంగా లేదని తెలుస్తోంది. గోడ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన వారే లేకపోవడంతో ఎవరిపైన చర్యలు తీసుకుంటారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేరళలో కొత్తగా నిర్మించిన విజన్ జమ్ బహుళ ప్రయోజనాల పోర్టును జాతికి అంకితం చేశారు ప్రధాని మోడీ. సుమారు 8,900 కోట్ల ఖర్చుతో విజన్ జమ్ ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్టును నిర్మించారు. కేరళ సర్కార్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావించింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో దీన్ని నిర్మించారు. అదాని పోర్ట్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ భాగస్వామ్యం ఉంది. పోర్టు కమిషనింగ్ సందర్భంగా జరిగిన వేడుకల్లో గౌతమ్ అదాని కూడా పాల్గొన్నారు. ప్రధాని మోడీని అదాని సన్మానించారు. పెహల్గాం దాడి జరిగి రోజులు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైన వ్యూహం ఏమీ కనిపించడం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పెహల్గాం ఉగ్ర దాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, కులగణనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ప్రధానంగా చర్చించారు. దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఉగ్రవాదంపై పోరులో కేంద్రం వెంటే ఉంటామని సమావేశంలో నిర్ణయించినట్లు ఖర్గే చెప్పారు. ఉగ్రదాడిలో మరణించిన బాధిత కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించారని, వారికి అమరుల హోదా కల్పించాలనుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కులగణన నిర్ణయం ఎన్నికల్లో గెలుపోటముల రాజకీయాల సమస్య కాదని, దేశంలోని సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం, పేదరికానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎల్లప్పుడూ పోరాడుతోందని చెప్పారు. కులగణన అన్నది కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఎజెండాలో ఒక భాగంగా ఉందని గుర్తు చేశారు. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఛార్జ్షీట్పై న్యాయబద్దమైన విచారణ జరిగే సమయంలో ఎప్పుడైనా అవతలి పక్షం వారు తమ వాదనలు వినిపించే హక్కు ఉంటుందని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే అన్నారు. దీనిపై తదుపరి విచారణను మే 8కి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. కొత్త చట్ట నిబంధనల ప్రకారం నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో నిందితులను విచారించకుండా ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోలేమని, కాబట్టి విచారణకు హాజరయ్యేలా వారికి నోటీసులు ఇవ్వాలని ఈడీ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. గత వారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఈడీ సమర్పించిన ఛార్జ్షీట్లో సరైన పత్రాలు లేని కారణంగా రాహుల్, సోనియా గాంధీలకు నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇచ్చింది.
బీజేపీ మహిళా నాయకురాలు మహారాష్ట్ర మంత్రి పంకజా ముండేను వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. మహారాష్ట్ర నోడల్ సైబర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడు గత కొన్ని రోజులుగా పంకజా ముండేను వేధిస్తున్నాడు. తరచూ ఫోన్లు చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నాడు. దీనిపై మహారాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ నిఖిల్ భమ్రే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ట్రాక్ చేసి పట్టుకున్నారు. నిందితుడు ఎందుకు పంకజా ముండేను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడ్డాడు, ఇందులో ఇంకా ఎవరి పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయాన్ని ఈ రోజు తెరిచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆలయ తలుపులు తీశారు. ఈ సందర్భంగా ఆయన చార్ధామ్ యాత్రికులకు వెల్కమ్ చెప్పారు. వేద మంత్రోచ్చరణ మధ్య కేదారేశ్వరుడి ఆలయాన్ని ఓపెన్ చేశారు. ఆలయం ఓపెనింగ్ కార్యక్రమం వేళ భారతీయ ఆర్మీ బ్యాండ్ వాయించారు. గర్వాల్ రైఫిల్స్ బృందం ఆధ్యాత్మిక ట్యూన్స్ తో భక్తులకు స్వాగతం పలికారు. కేదారేశ్వరుడికి చెందిన పంచముఖి డోలి నిన్నే కేదార్నాథ్ కు చేరుకుంది. గౌరీకొండ నుంచి కేదార్నాథ్ వరకు పవిత్రమైన ఊరేగింపు నిర్వహించారు. చార్ధామ్ యాత్రకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం భద్రతను పెంచారు. మరోవైపు హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభించారు. సోన్ ప్రయాగ్ నుంచి హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆలయ ద్వారాలు తెరిచిన తర్వాత భక్తులు అఖండ జ్యోతి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రుద్రాభిషేకం, శివాష్టకం, శివ తాండవ స్తోత్రం, కేదారాష్టక మంత్రాలు చదివారు. 6 నెలల పాటు ఆలయాన్ని తెరిచి ఉంచనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రముఖలు రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఢిల్లీ పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తున్నారు. రైల్వే స్టేషన్స్, బస్టాండ్స్, విమానాశ్రయాలతో పాటు రద్దీ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక పార్లమెంటు పరిసరాలు, రాజకీయ ప్రముఖుల ఇళ్ల వద్ద భద్రతా సిబ్బందిని అలర్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు ఇంటెలిజెన్స్ వర్గాలతో టచ్లో ఉంటూ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని పర్యాటక ప్రాంతాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో వాయుసేన అలర్ట్ అయింది. జోరుగా యుద్ధ సన్నాహాలు చేస్తోంది. యూపీలోని గంగా ఎక్స్ప్రెస్ వేలో వాయుసేన విన్యాసాలు చేపట్టింది. మిరాజ్, రఫేల్, సుఖోయ్, జాగ్వార్, మిగ్ విమానాలు, పెర్క్యులిస్, AN-32, Mi-17V5 హెలికాప్టర్లలో ల్యాండింగ్ డ్రిల్స్ చేస్తోంది. యుద్ధం అత్యవసర సమయాల్లో IAF కు చెందిన యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యే విధంగా షాజహాపూర్లోని గంగా ఎక్స్ప్రెస్ వేపై 3.5 కిలోమీటర్ల పొడవున రహదారిని ప్రత్యేకంగా నిర్మించారు. ఇలాంటి రహదారులు యూపీలో 4 ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. వర్షానికి ఈదురుగాలు తోడవడంతో జనజీవనం స్తంభించింది. ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. రాకపోకలకు అంతరాయం కలిగింది. లజ్పత్ నగర్, ఆర్కేపురం, ద్వారకా తదితర ప్రాంతాల్లో నీరు నిలిచింది. మరోవైపు బలమైన గాలులతో చెట్లు నేల కొరిగాయి. ద్వారకలోని ఖర్గరి కెనాల్ గ్రామంలో పొలంలో నిర్మించిన ట్యూబ్వెల్ గదిపై చెట్లు విరిగిపడడంతో 4 మృతి చెందారు. వారిలో ఒక మహిళ, 3 పిల్లలు ఉన్నారు. మృతురాలిని 26 ఏళ్ల జ్యోతిగా గుర్తించారు. ఆమె భర్త అజయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత్కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు భారీ నష్టం వాటిల్లింది. ఏడాదికి ఏకంగా 5,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. గత నెల 22న పెహల్గాంలోని మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. ఈ దాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. దాయాది దేశంపై భారత్ పలు ఆంక్షలు విధించింది. అందుకు ప్రతిగా పాక్ సైతం ప్రతీకార చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భారత విమానయాన సంస్థలకు తమ గగనతలాన్ని మూసివేసింది. ఈ నిర్ణయంతో భారత్కు చెందిన విమానయాన సంస్థలపై పెను భారం పడనుంది. పాక్ చర్యతో భారత్లోని ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్ ఇండియాకు 1,000 కోట్ల నష్టం వాటిల్లింది. పెహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ స్పందించారు. దాడి తర్వాత విస్తృత ప్రాంతీయ సంఘర్షణలకు దారితీయకుండా భారత స్పందన ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులను వేటాడడంలో ఆ దేశం భారత్కు సహకరించాలని కోరారు. పర్యాటకులపై దాడి దిగ్భ్రాంతికర విషయమన్నారు. ఈ దాడిపై భారత్ ప్రతిస్పందించడం సరైందేనని కామెంట్స్ చేశారు. ఇక పాకిస్తాన్ కూడా ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అన్నారు. పాక్ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులను వేటాడడంలో భారత్కు సహకరించాలని JD వాన్స్ సూచించారు. జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. నియంత్రణ రేఖ వెంబడి భారత పోస్టులే లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడుతున్నారు. వరుసగా 8వ రోజు రాత్రి LOC వెంబడి కాల్పులు జరిపారు. కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషెరా, అఖ్నూర్ సెక్టార్లో రాత్రి వేళ చిన్న చిన్న ఆయుధాలతో కాల్పులు పాక్ సైన్యం జరిపింది. భారత సైన్యం ఇందుకు ధీటుగా స్పందించిందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.
ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.